గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు మనం వెళ్తూ ఉండేది చాముండి బెట్ట, మైసూర్కి వెళ్తూ ఉన్నాము. సో అక్కడ పోయి నేను అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ ఇంకా ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ తీస్తాను. మీరు నా ఛానల్ చూడండి, నా వీడియోస్ చూడండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, స్టే ట్యూన్. ఈరోజు మనం కవర్ చేస్తున్న ఆలయం మైసూర్ చాముండి హిల్. మైసూర్ నుంచి కొండకి 13 కిలోమీటర్స్ ఉంటుంది. మైసూర్ నుంచి చాముండి కొండకు చేరుకోవడానికి బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఆటోలో వెళ్ళాలనిపిస్తే 500 రూపీస్ తీసుకుంటాడు అప్ అండ్ డౌన్. అయితే ఈ కొండపైకి నడిచి వెళ్ళే వాళ్ళు ముందుగా కొండ కింద ఉన్న మెట్ల మార్గం చేరుకోవాలి. మైసూర్కి అయితే వచ్చేసాము. బస్సులో 33 రూపీస్ పడింది పర్ పర్సన్. సో ఇక్కడ నుంచి మేము చాముండి బెట్టకు వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ పేట పూజ చేసుకొని వెళ్తాము. బాగుందా? చాముండి అమ్మవారికి అయితే ఆటో ఎక్కేసాము. సో 1 అవర్లో మేము రీచ్ అవుతాము. ఇక్కడ అప్ అండ్ డౌన్ మాట్లాడుకున్నాము. 500 తీసుకున్నాడు. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. చాలా ఎండలు ఉన్నాయి, అవ్వటం లేదు. సో ఇప్పుడే ఫుడ్ తినేసి బయలుదేరేస్తాను. అయితే ఇక్కడ నుంచి కొండపైకి చేరుకోవడానికి 1000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పైన స్టే చేయాలి అంటే రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అయితే పైకి వెళ్తూ ఉండగా సీనరీ అయితే చాలా బాగా అనిపించింది. చాలా సూపర్గా కనిపిస్తూ ఉండే సీనరీ. నేను ప్రిఫర్ చేసేది ఏమంటే, మీరు ఏమైనా దర్శనానికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఎండలు ఉంటాయి. అందుకు ఎండ చేరుకుంటూనే ముందుగా దర్శనం ఇచ్చేది మహిషాసుర. ఇప్పుడు మైసూరుగా చెప్పబడే ఈ ప్రాంతం ఒకప్పుడు మహిషాసుర రాజ్యం. అందుకే అతడు పాలించిన ప్రాంతాన్ని మహిషాపురం అని అంటారు. అయితే వచ్చేసాము. ఇప్పుడు మెట్టుకులు ఎక్కుని పైకి వెళ్తూ ఉన్నాం మేము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి పైకి. అయితే ఈ ప్రాంతాన్ని నానా విధాలుగా పిలిచేవారు. కొంతమంది మహిషాపురము, కొంతమంది మహిషా ఊరు అని పిలిచేవారు. మహిషా ఊరు కాలక్రమేణా మహిషురు తర్వాత మైసూర్గా మారింది అని చెప్తారు. మహిషాసురుని సంహరించాక అమ్మవారు ఈ కొండపైన కొలువై ఉన్నారు. అయితే పురాణాల ప్రకారం ఈ ప్రదేశం అష్టాదశ శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠమైన క్రౌంచపీఠం. పూర్వకాలంలో ఈ ప్రదేశాన్ని క్రౌంచపురి అని పిలిచేవారు. ఈ ప్రదేశంలో సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయి అని పురాణ కథనం. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ ఆలయం ప్రధాన దేవతే చాముండేశ్వరి. ఈ అమ్మను పార్వతి అని, శక్తి అని, దుర్గా అని అనేక పేర్లతో పిలుస్తారు. అయితే మైసూర్ మహారాజులో చాలా సంవత్సరాలుగా ఈ అమ్మని పూజిస్తూ కులదేవతగా ఆరాధిస్తున్నారు. అయితే ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో హొయసాల పాలకులు నిర్మించారు అని భావిస్తున్నారు. ఈ ఆలయ గోపురాన్ని 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు. అయితే 1659లో 3000 అడుగుల కొండ శిఖరానికి 1000 మెట్లతో మార్గాన్ని ప్రారంభించారు. ఈ ఆలయానికి 1761 నుంచి 82 మధ్య కాలంలో మైసూర్ సామ్రాజ్యాన్ని పాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ చాముండి అమ్మవారికి చాలా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు. ఈ సాంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిపు సుల్తాన్ కూడా కొనసాగించారు. మన దేశంలో దసరా ఉత్సవాలను మైసూర్లో గొప్పగా చేస్తారు. దర్శనం అయితే చాలా బాగైంది. గర్భగుడిలో దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాం మేము.
నేను 3 times వచ్చినాను, కానీ అంత బాగా దర్శనం ఎప్పుడూ అవ్వలేదు. ఈరోజు చాలా బాగా దర్శనం అయింది. అయితే ఈ ఆలయం దర్శనం చేసుకొని మేమైతే రిటర్న్కి వెళ్తూ ఉన్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ గుడి గురించి మీరు నాకు కమెంట్స్ చేయండి, నేను కింద రిప్లై ఇస్తాను గ్యారంటీగా. అండ్ డీటెయిల్స్ అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ దానికి ముందు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. బాయ్. గైస్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.